ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయా? సామాజిక ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ లేవనెత్తుతున్న ప్రశ్నలేంటి? ఆయన చెప్తున్నట్టు పోలింగ్ శాతం అసాధారణంగా పెరిగిందా? ఢిల్లీ వేదికగా పరకాల ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అనేక ఆసక్తికరమైన పాయింట్లు వెల్లడించారు. నిజానికి ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆయన ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా మరోసారి పోలింగ్లో చోటు చేసుకున్న అక్రమాలను గణాంకాలతో సహా బయటపెట్టారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి పోలింగ్ పెరగడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏపీలో 3500 పోలింగ్ బూతుల్లో తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరగడంలో మతలబేంటి అనే సందేహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఎన్నికల సమగ్రతకు సవాళ్లు అనే అంశంపై భారత్ జోడో అభియాన్ సదస్సు నిర్వహించారు పరకాల ప్రభాకర్. ఈ సదస్సులో అర్ధరాత్రి పోలింగ్ పెరగడంపై ఆధారాలతో పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రతి నిమిషానికి 3 ఓటు వేయటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎన్నికల సమగ్రత ప్రశ్నార్థకంగా మారిందని, ఎన్నికల ప్రక్రియ అనేక అనుమానాలకు తావిస్తుందని తన ప్రజెంటేషన్లో పరకాల ప్రభాకర్ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి 175 సీట్లకు గాను 164 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో టీడీపీ ఒక్కటే 135 సీట్లు గెలుచుకుంది. ఇక జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికలపై విపక్ష వైసీపీ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఓటింగ్ శాతం గణాంకాలపై కోర్టుకు కూడా వెళ్ళింది. 2024 మే 13న సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల ప్రధానాధికారి 68.04% ఓట్లు పోలయ్యాయని ప్రకటించారు. రాత్రి 8 గంటలకు ఈసీ విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో ఓటింగ్ శాతం 68.12%గా ఉందని తెలిపింది. రాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఈసీ ఓటింగ్ శాతాన్ని 76.50%కు సవరించింది. 4 రోజుల తర్వాత విడుదల చేసినటువంటి తుది ఓటింగ్ శాతం 81.79%గా ఉంది. పోలింగ్ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జరిగినటువంటి భారీ పోలింగ్తో పాటు ఓటు నమోదుకు పట్టినటువంటి సమయం లాంటి వివరాలను పరకాల ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో పోలింగ్ రోజు అర్ధరాత్రి తర్వాత అసాధారణ రీతిలో దాదాపు 17 లక్షల ఓట్లు నమోదయ్యాయని, ముఖ్యంగా 6 సెకండ్లలోపే ప్రతి ఓటు పోలైనట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. రాత్రి 11 గంటల 45 నిమిషాల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మొత్తం ఓట్లలో సుమారు 4.16% పోలయ్యాయని, ఈ గణాంకాలు ఎన్నికలు జరిగినటువంటి తీరుపై ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య దాదాపు 52 లక్షల ఓట్లు నమోదయ్యాయని పరకాల తెలిపారు. కేవలం అర్ధరాత్రి తర్వాతే 17 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయని అన్నారు. అర్ధరాత్రి తరువాత ప్రతి 20 సెకండ్లకు ఒక ఓటు పోలవటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అన్నారు. ఈవీఎంలు రీసెట్ అవ్వడానికి 14 సెకండ్లు పడుతుంటే అంత తక్కువ సమయంలో ఓట్లు ఎలా పోలయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో ఒక ఓటరు వాస్తవంగా లోపలికి వెళ్లి ఓటు వేసి బయటకు రావడం సాధ్యమేనా అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాత్రి 8 గంటల తర్వాత ఏదో అసాధారణంగా జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.